గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ఎం అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఉదాహరణకు మానస, మనస్వి, మన్మోహన్, మదన్ మోహన్, ఇలా ఎం అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారి స్వభావం గురించి, వారి మనస్తత్వం గురించి, ఎదుటివారితో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి బలాలేంటి, బలహీనతలేంటి, ఏ విషయాలు వారు మార్చుకోవాలి అని చాలా క్లియర్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, సాధారణంగా ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అలా అని ఖాళీగా కూర్చుని కోరికలు కోరుకునే మనస్తత్వం కాదు. అంటే ఎప్పుడూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని కావాలి అని కోరుకుంటారు, విలాసాలకు ఇష్టపడతారు. అలా జీవించడానికి సరిపడా డబ్బు సంపాదన గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు, కష్టపడతారు కూడానండి. కష్టపడి నేను సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు. ఏ పనిలో అయినా సరే అనుకున్న ఫలితం వచ్చేంత వరకు శ్రమిస్తారు. అది ఎన్ని రోజులైనా పట్టని, అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టినా సరే వెయిట్ చేసి ప్రతిఫలం పొందేంత వరకు శ్రమిస్తూనే ఉంటారండి. ఒక రకంగా చెప్పాలంటే మనుషులు ముఖ్యంగా 3 రకాలు ఉంటారండి. మొదటి రకం మనుషులేమో బాగా కష్టపడి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంతా పోగు చేసుకుంటూ ఉంటారు. ఒక తేనెటీగలాగా సంపాదనను పోగు చేసుకుంటూ ఉంటారు. రెండో రకమేమో కష్టపడకుండా అన్నీ కావాలి అనుకుంటారు. వీరేమో మూడో రకం అండి. కష్టపడతారు, అలానే మొత్తం పోగు చేసుకునే టైప్ కాదండి. కష్టపడి కడుపు నిండా తినాలి, సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు. కష్టపడిన దాన్ని ఖర్చు పెడతారు కూడా. వీరికి తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయండి. ఎదుటివారిని అర్థం చేసుకునే స్వభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏ సమస్యకైనా సరే సరైన పరిష్కారాన్ని కనుగొంటారు. అంటే చిన్న సమస్య వచ్చినా సరే భయపడిపోకుండా విశ్లేషణ చేసి సరైన పరిష్కారాన్ని కనుగొంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఎదుటివారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య వచ్చింది, ఒక పరిష్కారాన్ని చెప్పు అని అడగరు ఎప్పుడూ కూడా. ఎందుకంటే సమస్య రాగానే వెంటనే భయపడిపోయే టైప్ కాదండి వీరు. లోపల ఏమైనా భయం ఉంటుందేమో కానీ ధైర్యంగా ఉండి సమస్య వచ్చింది సరే దానిని ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తారు. అందుకే ఒంటరిగా నిర్ణయాన్ని తీసుకునేటువంటి తెలివితేటలో ధైర్యం వీరికి ఉంటాయి. అలాగే ప్రతి విషయంలో కూడా మార్పులను కోరుకుంటారండి. ఎప్పుడూ యథావిధిగా ఒకేలాగా చేయాలంటే వీరికి నచ్చదు. ప్రతి దానిలో కూడా కొత్తదనాన్ని కావాలి అనుకుంటారు. ఏ విషయాన్నైనా సరే పదే పదే చేయటం కానీ, ఏ వస్తువునైనా సరే ఎక్కువ కాలం వాడటం కానీ వీరికి అస్సలు నచ్చదు. ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా చికాకు పడుతూ ఉంటారు. ఏదో ఒక కొత్తది కావాలి వారికి, కొత్తదనం మాత్రమే కావాలి. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయటం, వాడిన వస్తువునే మళ్ళీ మళ్ళీ వాడటం ఇలాంటివి నచ్చదు వీరికి. అందుకే ఒకవేళ ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన ఆడవారు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే వారి స్వభావం ఎలా ఉంటుందంటే, గృహిణీలు అయితే వారి ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తరచుగా మార్చుతూ ఉంటారండి. అంటే ఇంటి పరిసరాలను కూడా తరచుగా మారుస్తూ ఉంటారు. ఇంట్లో వస్తువులను కూడా ఒకే చోట స్థిరంగా ఉంచరు. అలాగే వీరికి సేవా గుణం కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఒకవేళ ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులను ఎవరైనా నమ్మి ఒక బాధ్యతను కనుక అప్పగించారనుకోండి, సొంత పనిలాగా పూర్తి చేస్తారండి. ఇక తడిగుడ్డ వేసుకుని నిద్రపోవచ్చు వారు. అంటే ఎవరైనా వారిపైన నమ్మకాన్ని పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి పరితపిస్తూ ఉంటారండి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా
ఏ మనిషిలోనైనా సరే బలాలతో పాటుగా పాజిటివ్స్తో పాటుగా నెగిటివ్స్ కూడా ఉంటాయండి, బలహీనతలు కూడా ఉంటాయి. అయితే ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన స్త్రీలైనా పురుషులైనా సరే వీరిలో ఉండే బలహీనత ఏంటంటేనండి, ఎదుటివారి తప్పులను వెంటనే వేలెత్తి చూపిస్తారు. ఆ తప్పులు గతంలో వారు చేసినప్పటికీ కూడా ఈ సమయంలో ఎదుటివారు ఏదైనా తప్పు చేశారనుకోండి, వెంటనే వేలెత్తి చూపిస్తారు. అది వారిలో ఉన్న ఒక బలహీనతగా, ఎదుటివారికి నచ్చని లక్షణంగా చెప్పవచ్చండి. అలాగే ఒకవేళ ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారు కనుక వ్యసనాల బారిన పడితే ఆ వ్యసనాలను వీరితో వదిలించటం అంత తేలిక పని మాత్రం కాదండి. ఏదైనా వీరికి అలవాటు అయితే ఆ అలవాటు నుండి బయటికి రాలేకపోతారు, ఆ అలవాటుని తప్పించలేకపోతారు. అంటే దాని నుండి బయటపడటం అనేది కష్టం అవుతుంది. అలాగే ఎవరైనా వీరిని మోసం చేశారనుకోండి, వీరికి అన్యాయం చేశారనుకోండి, అంత తేలికగా మర్చిపోయే మనుషులు కాదండి వీరు. ప్రతీకారం తీర్చుకునే అంతవరకు వదిలిపెట్టరు. అప్పటి నుండి వారిపైన ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి, వారిపైన పగ ఎలా తీర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. చిన్న అవకాశం వచ్చినా సరే వదిలిపెట్టరండి. అయితే వీరిలో ఉండే ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే, ఎదుటివారిలో ఏదైనా నచ్చకపోయినా, ఎదుటివారి అభిప్రాయం నచ్చకపోయినా సరే వెంటనే వేలెత్తి చూపిస్తారు, వెంటనే ఒక నిమిషం ఆలోచించకుండా విమర్శిస్తారు. కానీ వారి సైడ్ నుంచి ఎలా అనిపిస్తుంది, వారిని వారు ఎలా అనుకుంటారంటే, నాకు అది నచ్చలేదు కాబట్టి ముఖం మీదే ముక్కుసూటిగా చెప్పేసి అనుకుంటారు వారు. కానీ ఎదుటివారికి అది ఎలా కనిపిస్తుందంటే ప్రతిదాన్ని విమర్శించే స్వభావం లాగా కనిపిస్తుంది. ఈ ఒక్క లక్షణం ఎదుటివారికి మీలో నచ్చందండి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు పాజిటివ్గా తీసుకున్నా నెగిటివ్గా తీసుకున్నా ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మీ అభిప్రాయాన్ని ఎదుటివారు గౌరవించినప్పుడు వారి అభిప్రాయాన్ని కూడా మీరు గౌరవించడం నేర్చుకోవాలి, అలా అలవాటు చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చకపోయినా సరే వెంటనే ముఖం మీద రూడ్గా చెప్పేయకుండా అర్థవంతంగా వారు నొచ్చుకోకుండా చెప్పటం ముఖ్యమండి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా స్థిరత్వాన్ని అలవరుచుకోవాలి. అప్పుడే ఎదుటివారికి మీ పైన నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు నమ్మకం విషయంలో బాగానే ఉంటారు కానండి, తరచుగా అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. ఆ లక్షణమే ఎదుటివారి ముందు వీరిని చులకన చేస్తుంది. అంటే మాట మీద నిలబడే మనస్తత్వమేనండి. మాట తప్పుతారని నేను చెప్పట్లేదు, కానీ ఒక అభిప్రాయం మీద ఉండరు. చాలాసార్లు వెంటనే అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటే కొంచెం సేపటి తర్వాత ఇంకొక డెసిషన్ తీసుకుంటారు. అలా కాదులే, ఎలా చేద్దాంలే అంటారు. ఆ లక్షణం అనేది ఎదుటివారికి మీలో నచ్చకపోవచ్చు. అలాగే ఎదుటివారిని గుడ్డిగా నమ్మటం కూడా మార్చుకోవాలండి. వీరు ఎంత తెలివైన వారని వారు అనుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, వారు ఎవరినైతే నమ్మారో వారి గురించి ఎవరైనా వచ్చి చెడుగా చెప్పినా ఒకసారి ఆలోచన చేయరండి, అలాగే గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. కాబట్టి చాలాసార్లు నమ్మిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి మోసపోయినా సరే మళ్ళీ ఎవరినైనా నమ్మారనుకోండి, మళ్ళీ వేరే వారు వచ్చి వారు మంచివారు కాదు, వారితో కాస్త స్నేహాన్ని కట్ చేయని చెప్పినా సరే అదే మనస్తత్వంతో ఉంటారు. అంటే ఆ అలవాటును మార్చుకోరండి. ఒక్కసారి ఎవరిపైనైనా నమ్మకం కుదిరాక వారు 100 to 100% మంచివారు అని నమ్ముతారే తప్ప ఎవరైనా వచ్చి చెప్పినా సరే పెద్దగా పట్టించుకోరు, లెక్క చేయరు. అది కూడా వీరికి నెగిటివ్ పాయింట్గా చెప్పవచ్చండి. దానివల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మోసం చేయడానికి వీరే ఛాన్స్ ఇచ్చినట్లుగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆహారం తీసుకోవటంలో సమయం సందర్భం అనేది ఉండదండి వీరికి. పనిలో పడ్డాక ఏ సమయంలో పడితే ఆ సమయంలో తింటూ ఉంటారు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో నిద్రపోతూ ఉంటారు. కొన్నిసార్లు త్వరగా నిద్రపోతారు, కొన్నిసార్లు లేటుగా నిద్రపోతారు. అంటే ఒక సమయం అనేది పాటించరు వీరు. కాబట్టి చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎసిడిటీ రావటం కానీ, మలబద్ధకం రావటం కానీ, అంటే కాన్స్టిబేషన్ రావటం కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు వీరి అలవాట్లను బట్టి చూసుకున్నట్లయితే బి విటమిన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సమయం దాటిన తర్వాత ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఒకే సమయంలో ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోరు. కాబట్టి ఆరోగ్యపరంగా సమయానుకూలంగా కనుక ఆహారాన్ని తీసుకున్నా, సమయానుకూలంగా నిద్రపోయినా సరే
చాలా వరకు అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చండి. ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు తరచుగా శారీరక గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మగపిల్లలకండి. ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, డ్రైవింగ్ చేసేటప్పుడు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఈ ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులది చురుకైన మనసు అండి. అంటే ఏ విషయం గురించి అయినా సరే తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిట్ చాట్స్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు. ప్రతి విషయం కూడా నేర్చుకోవాలి అన్న తపన అధికంగా ఉంటుందండి. మిగిలిన వారికి సాధ్యం కాని పనులను కూడా చాలా సునాయాసంగా చేసి చూపిస్తూ ఉంటారు. అంటే ఆలోచన విధానం అనేది మిగిలిన వారికంటే కాస్త భిన్నంగా ఉంటుంది వీరికి. సమస్యకు పరిష్కారం కనుక్కోవటం కానీ, ఏదైనా పని చేయడానికి షార్ట్ కట్స్ వెతకటం కానీ, ఇలాంటి ఆలోచన విధానంలో చాలా చురుకుగా ఉంటారండి వీరు. సమస్య విషయంలో కూడా అందరికంటే ముందే పరిష్కారాన్ని కనుగొంటారు. అయితే కొన్నిసార్లు మెయిన్గా చుట్టాల విషయంలో వీరికి కాస్త బిడియం ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఎదుటివారిని నమ్మే విషయంలో కూడా కాస్త తొందరపడతారు. ఆ తొందరపాటు వల్లే జీవితంలో చాలా సందర్భాలలో నవ్వులు పాలవుతారండి. ఇతరుల చేతిలో అడ్డంగా మోసపోతారు. కొత్త వారితో అంటే పరిచయం లేని మనుషులతో ఎవరితో కూడా అంత త్వరగా స్వేచ్ఛగా మాట్లాడలేకపోతారు. బిడియం కాస్త ఎక్కువగా ఉంటుందండి. స్టేజ్ ఫియర్ కూడా ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన స్త్రీలకైనా పురుషులకైనా సరే కాస్త ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఉన్నారనుకోండి, బాగా తెలిసిన వ్యక్తి అయితే విపరీతంగా మాట్లాడతారు. అదే 10 మంది ముందు మాట్లాడాలనుకోండి, స్టేజ్ ఎక్కి మాట్లాడాలనుకోండి, మాట తడబడుతుంది వీరికి. ఈ ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల మాట తీరు కూడా కాస్త విచిత్రంగా ఉంటుందండి. అంటే హాస్య ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు మాటలు వినటానికి కూడా చాలా బాగుంటాయి. అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఏ పనినైనా సరే ఒక పద్ధతి ప్రకారం చేస్తారండి. చిన్న విషయంలో కూడా ప్లానింగ్ వేసుకుంటారు. ఒక సమస్య గురించి కూడా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వివిధ రకాల్లో వివిధ కోణాల్లో ఆలోచిస్తారు. కాబట్టి ఏదైనా సమస్య కోసం మీ దగ్గరికి ఎవరైనా పరిష్కారం కోసం వచ్చినా సరే వెంటనే ఆ పరిష్కార మార్గాలు అనేవి లభిస్తాయి. వీరు చిన్న పని ప్రారంభించినా సరే ఫలితం వచ్చేంత వరకు కష్టపడతారండి. మధ్యలో వదిలేసే స్వభావం మాత్రం వీరిది కాదు. తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి, అర్థం చేసుకునే స్వభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏ సమస్యకైనా సరే బాగా పరిష్కార మార్గాలను చూపించగలుగుతారు. ఆ విషయంలో అయితే పండితులని చెప్పవచ్చండి. అందుకే ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు పోలీస్ జాబుల్లో కానీ, స్పైలాగా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ జాబ్స్లో కానీ, డిటెక్టర్లుగా కానీ ఇలాంటి వాటికి బాగా సరిపోతారండి. ఎందుకంటే ఒక విషయం గురించి ఎక్కువగా సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే వీరికి చిన్న క్లూ ఇస్తే చాలండి, కూబీ మొత్తాన్ని లాగగలుగుతారు. అలాగే ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన విద్యార్థులను కూడా మీరు గమనించినట్లయితే చివరి నిమిషం దాకా చదవరండి. చివరి నిమిషంలో చదివి పరీక్షకు వెళ్తూ ఉంటారు. అందుకే పరీక్షల ముందు కాస్త ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి పర్సనల్ లైఫ్ విషయంలోనూ, వృత్తి వ్యాపారాల విషయంలో ముందు నుండే ప్లానింగ్ ఉన్నప్పటికీ కూడా పరీక్షా విషయంలో మాత్రం చివరి నిమిషంలో చదువుతూ ఉంటారు. చివరి నిమిషంలో చదివి అప్పటికప్పుడు పరీక్షలు రాస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే పరీక్షలు రాయటం అన్నా, ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ని ఓపికగా పూర్తి చేయటం అంటే వీరికి పెద్దగా నచ్చదండి. చదువుతారేమో కానీ రాసిందే పదే పదే రాయటం కానీ, ఒక నెల తర్వాత ఉన్న ఎగ్జామ్కి ఇప్పుడు నుంచే ప్రిపేర్ అవ్వటం కానీ ఇలాంటివి అనేవి నచ్చవండి వీరికి. అన్నీ లాస్ట్ మినిట్ పనులు చేస్తూ ఉంటారు. అందరూ కాకపోయినా కొంతమంది అండి, ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాసే ఓపిక లేకపోవటం కానీ, ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల పరీక్ష మధ్యలో రాయటం కానీ, లేదా 5 మార్క్ క్వశ్చన్స్కి 1 మార్క్ ఆన్సర్ రాయటం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే వీరికి తెలివి ఉంటుంది, కష్టపడే మనస్తత్వం ఉంటుంది, కానీ చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయటం కానీ, రాసిన దాన్నే మళ్ళీ మళ్ళీ రాయటం కానీ ఇలాంటివి అనేది అస్సలు నచ్చదండి వీరికి. అంటే ఆన్సర్ షీట్ రాయటానికి 1 గంట ఉంటే 30 నిమిషాల్లోనే రాసి బయటకు వచ్చేటువంటి మెంటాలిటీ వీరిది.
దేని మీద కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించే అంత ఓపిక ఉండదు వీరికి. దాని కారణంగా వీరికి తెలివితేటలున్నా సామర్థ్యం ఉన్నా సరే, చదివినా సరే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన స్త్రీలకైనా పురుషులకైనా సరే వారి జీవితంలో స్త్రీల వల్లే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయండి. కానీ జీవితంలో బాగా కష్టపడి ధనాన్ని బాగానే సంపాదిస్తారు. శుచి శుభ్రతల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. సమస్యను పరిష్కరించే విషయంలో మాత్రం ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు పండితులని చెప్పవచ్చండి.